ఒట్టు చాప్టర్ 2 ఈ సినిమా ఎలా ఉందో చూసే ముందు దీనికోసం ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఇది చాప్టర్ 2 అన్నాను కదా అని చాప్టర్ 1 రిలీజ్ అయ్యిందేమో అనుకోకండి. చాప్టర్ 1 చాప్టర్ 3ని రిలీజ్ చేయకుండా సెకండ్ పార్ట్ని రిలీజ్ చేసి కొత్తగా ట్రై చేశారు. సో ఈ గ్యాంగ్స్టర్ డ్రామాకి ప్రీక్వల్ సీక్వెల్ కూడా వస్తాయి. ఇక జస్ట్ 1 hour 45 minutesతో లాస్ట్ ఇయర్ మలయాళంలో రిలీజ్ అయ్యి అట్టర్ ఫ్లాప్ అయిపోయిన ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. సినిమా చూసాక నాకు ఎలా అనిపించిందంటే, కొత్తగా ఉన్న స్క్రిప్ట్కి కనెక్ట్ అయితే వాళ్ళకి బాగా నచ్చుతుంది, కానీ ల్యాగ్ అనుకుంటే అస్సలు నచ్చదు. అంటే క్యాట్ ఆన్ ద వాల్ లాగా. మెయిన్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, మనకంటే 1:45 ఉంటుందని రన్ టైంని చూసేస్తాం కాబట్టి ఒక రన్ టైంని రీచ్ అయ్యేసరికి ఎండ్ అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ థియేటర్లో చూసే వాళ్ళకి అది తెలియదు కాబట్టి సరిగ్గా ఎండింగ్లోనే అసలు పాయింట్ స్టార్ట్ అవుద్ది. నెక్స్ట్ ఏదో ఉంటుంది అనుకుంటారు, సినిమా అయిపోద్ది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే లేదు, లిప్ లాక్స్ సెమీ అడల్ట్ కంటెంట్ ఉంది, చూడలేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, హీరో కుంచాక బోబన్ గారికి కొందరు పిలిచి, నీకు ఇన్ని లక్షలు ఇస్తాం, నువ్వు చేయాల్సిందల్లా ఒక మనిషి గతాన్ని ఎలాగైనా గుర్తు చేసి అతను దాచిన కొన్ని కోట్ల విలువ గల బంగారం కోసం ఇన్ఫర్మేషన్ని ఎలాగైనా కనుక్కోవాలని చెప్తారు. అప్పుడు హీరో ఏం చేశారు, ఇందులో అరవింద్ స్వామి గారి రోల్ ఏంటి, అసలు హీరోకి పిలిచి డీల్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, హీరో ఆ గతాన్ని గుర్తు చేయగలిగారా లేదా అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, స్క్రిప్ట్కి నిజంగానే సీక్వెల్తో ప్రీక్వెల్ని కూడా తీసే పొటెన్షియల్ ఫుల్గా ఉంది. అండ్ బోత్ కుంచాక బోబన్ గారు మరియు అరవింద్ స్వామి గారి ఎమోషనల్ బాండ్, ఇంకా వారి పెర్ఫార్మెన్సెస్, ఇట్స్ రియల్లీ అ ట్రీట్ టు వాచ్. తెలుగు హీరోయిన్ అయిన ఈషా రెబ్బా గారికి ఇది మొదటి మలయాళం సినిమా. చాలా స్కోప్ ఉన్న రోల్లో బాగానే షైన్ అయ్యారు. సో ఈ చాప్టర్ 2లో ఫ్లో ఎలా ఉంది అంటే, స్టార్టింగ్ ఇంట్రెస్టింగ్గా, నెక్స్ట్ ఎమోషనల్ స్టేట్లోకి, ఆ నెక్స్ట్ ట్రావెల్ ఫిల్మ్ లాగా మారి చివరికి గ్యాంగ్స్టర్ ఫిల్మ్గా ఎండ్ అవుతుంది. నిజానికి సినిమాలో బాగుండే మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు వచ్చి సినిమా బాగుండేలా చేసేది లాస్ట్ అరగంటలోనే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మరొక ప్లస్ పాయింట్. టెక్నికల్ స్టాండర్డ్స్ ఇంప్రెసివ్గా ఉన్నాయి. మైనస్ పాయింట్స్, సినిమా స్టార్ట్ అవ్వడం గతాన్ని గుర్తు చేయడం అనే ఇంట్రెస్టింగ్ పాయింట్తో స్టార్ట్ అవుతుంది. సరే కాసేపటికే గతం గుర్తొచ్చేస్తుందేమో, నెక్స్ట్ ఏంటో చూపిస్తారు అనుకుంటాం. ఒక థ్రిల్లింగ్ క్లైమాక్స్ తప్పిస్తే అక్కడి వరకు ఇంకా సాగదీయడమే సినిమాని. ఈ మధ్యలో అంతా వాళ్ళిద్దరి మధ్య గతాన్ని గుర్తు చేసే ప్రాసెస్లో వచ్చే సీన్స్నే ఉంటాయి. ఈ సీన్స్ నచ్చితేనే మీకు సినిమా మీద ఒపీనియన్ మంచిగా ఉంటుంది. ఈ సీన్స్ నచ్చకపోతే క్లైమాక్స్ తప్ప ఇంకా దేనికి కనెక్ట్ అవ్వరు. అందుకే స్టార్టింగ్లో చెప్పాను క్యాట్ ఆన్ ద వాల్ సిచ్యువేషన్ అని. జాకీ షరఫ్ గారి రోల్ ఈజ్ వేస్టెడ్. మరి ఫస్ట్ పార్ట్లో ఎంత స్కోప్ ఉంటుందో చూడాలి. లాస్ట్లో వచ్చే ట్విస్టులు, అక్కడ బ్యాక్ డ్రాప్ ఏంటో అర్థం చేసుకోవాలి. ఏం జరిగింది అనే ఫ్లాష్ బ్యాక్ ఏమీ చూపించలేదు, అది ఫస్ట్ చాప్టర్లోనే చూపిస్తారు. ఏం జరగబోతుంది అని థర్డ్ చాప్టర్లో చూపిస్తారు. ఈ చాప్టర్ 2లో అంతా కూడా మధ్య చిన్న స్నాప్స్లో ఫస్ట్ చాప్టర్లో ఏం ఉండబోతుందో అనే సైన్స్ని ఇచ్చారు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, కొత్త కంటెంట్ కోసం అయితే ట్రై చేయండి, కానీ సినిమాలో చాలా క్వశ్చన్స్ పెండింగ్లోనే ఉంటాయి. అండ్ మీకు థ్రిల్ స్టార్ట్ అయ్యే టైంకి నెక్స్ట్ అంతా వేరే పార్ట్స్ని అనౌన్స్ చేస్తారు. దిస్ మూవీ ప్రామిసెస్ ఎ బ్రిలియంట్ మిస్టరీ, బట్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ ఆడియన్స్. మీకు రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.